హాయ్ హలో నమస్తే అందరికీ మన ఛానల్కి స్వాగతం. మరి ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ 10-15 సంవత్సరాల నుంచి తనే అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తను ఓడిపోయాడు. దానికి ఓటమికి కారణాలు, బీజేపీ గెలవడానికి కారణాలు చెప్తాను, విశ్లేషణ చేసి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు, ముఖ్యంగా అయితే లిక్కర్ స్కామ్, జైలుకి వెళ్ళిండు. ఆ జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే వర్కౌట్ అయింది. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రిగా అయినారు. జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు. జైలుకి వెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. లిక్కర్ స్కామ్ ఒకటి ప్రధాన కారణం. ఇంకోటి 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి అదొక బోర్. ఇంకొకటి మేనిఫెస్టోలో కూడా కేజ్రీవాల్ ఆప్ కంటే కూడా బీజేపీలో మంచి ఇంకా హామీలు వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చింది. కాంగ్రెస్ తోని ఎన్డీఏలో కూటమిలో ఉన్నాడు. అది ఇండియా కూటమిలో ఉన్నాడు కేజ్రీవాల్. దీంట్లో అయితే విడిగా పోటీ చేసిండు. కలిసి పోటీ చేసింటే బాగుండేది. ఇక్కడ ఓట్లు చీలిపోయినాయి. కాంగ్రెస్కి 7% వరకు ఓటింగ్ వచ్చింది. ఇద్దరు కలిసి 50% ఓటింగ్ వచ్చింది. బీజేపీకి 48% వచ్చింది. ఓట్ షేరింగ్లో మాత్రం బీజేపీ కంటే 2 పార్టీలే పైన ఉన్నాయి. కానీ విడివిడిగా ఉంది కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. పెద్ద మార్జిన్ ఏం కాదు, పెద్ద భారీ ఆధిక్యం ఏం అయినప్పటికీ కేజ్రీవాల్ కూడా తన ఎమ్మెల్యే సీటు ఓడిపోయిండు, తనే ఓడిపోయిండు. కాకపోతే ఓట్ షేర్ మాత్రం అంత భారీగా లేదు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింటే బాగుండేది. అదొక ప్రధాన కారణం. కాంగ్రెస్ అయితే మన రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి హామీలు ఇచ్చిండు, అవి వర్కౌట్ అవ్వలేదు. బీజేపీకి గెలుపుకి కారణాలు ఒకటి, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఎన్నికల ముందే అది ప్రకటించిండు. మిడిల్ క్లాస్ని ఆకట్టుకుండు. అది అందరూ అనుకున్నాం. చాలామంది విశ్లేషకులు కూడా చెప్పినారు మిడిల్ క్లాస్ వర్కౌట్ అవుతుంది. ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఎక్కువ, ఉద్యోగులు ఎక్కువ. వాళ్ళకి 12 లక్షల వరకు. ఢిల్లీ కేజ్రీవాల్ అయితే 10 లక్షల వరకే పోటీ. ఇంతకుముందు 7 లక్షల వరకు ఉంటే 10 లక్షల వరకే అడిగిండనమాట. దానికి డిమాండ్ చేసిండు. వీళ్ళు 12 లక్షలు ఇచ్చినారు. అలాంటి హామీ అయితే చాలా వర్కౌట్ అయింది. మిడిల్ క్లాస్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. అది చాలా వర్కౌట్ అయింది. ప్లస్ కొత్తగా చూద్దాం, ఢిల్లీకి బీజేపీ అధికారంలో ఉంది. ఒకటి నెక్స్ట్ పథకాలు. ముందు గర్భిణీ స్త్రీలకి మంచి హామీలు కేజ్రీవాల్ కంటే, కాంగ్రెస్ కంటే కూడా మంచి హామీలు. గర్భిణీ స్త్రీలకి 21,000, మన కేసీఆర్ కిట్ లాగా గర్భిణీ స్త్రీలకి అక్కడ 21,000. తర్వాత మహిళకి 2,500 నెలకి, పేద మహిళలకి. అదే తర్వాత వృద్ధులకి 25,000 పెన్షన్. ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు 25,000 పెన్షన్ వృద్ధులకి. ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కాంగ్రెస్ కూడా చాలా హామీలు ఇచ్చింది, మన తెలంగాణలో ఇచ్చినట్టు. రేవంత్ రెడ్డి కూడా పోయి అక్కడ इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दूं। అదొకటి లిక్కర్ స్కామ్. ఇవన్నీ కలిసి వచ్చినాయి బీజేపీకి. ఇలాంటి అప్డేట్స్, రివ్యూస్, విశ్లేషణ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.